రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. గాజు గ్లాసు గుర్తు మీద ఇప్పుడు మరి ఏపీ రాజకీయ ముఖ చిత్రం మీద మరొక వివాదం చుట్టుకుంది. మరి జనసేనుడికి ఝలక్ ఇచ్చేలాగా మరి కోర్టు కూడా ఒక ఇష్యూని టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎలక్షన్ కమిషన్ ఈసీ గాజు గుర్తును ఒక ఫ్రీ సింబల్గా ప్రకటించడం, అటు తర్వాత మరి మేము దాని ముందు ఆప్ట్ చేసుకున్నాం, మాకు ఇవ్వలేదు, మాకు అన్యాయం జరిగిందంటూ కూడా కోర్టును ఆశ్రయించడం కూడా అన్ని జరిగిపోతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క గాజు గ్లాస్ వివాదం అనేది మరి జనసేనుడికి చుట్టుకుంటుందా, లేకపోతే ఏ విధంగా జరిగే అవకాశం ఉందన్నది ఇప్పుడు మనం చర్చనీయాంశంగా తీసుకున్నాం. ఈ యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అండ్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఏపీ మేడా శ్రీనివాస్ గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. శ్రీనివాస్ గారు, నమస్తే అండి. రైట్ అండి, మరి గాజు గ్లాసు గుర్తు వివాదం మీద మరి ఇప్పటికే ఏపీ ముఖ చిత్రం మీద, రాజకీయ ముఖ చిత్రం మీద మరి ఇప్పటికే ఒక వివాదం కూడా నడుస్తుంది. మరి గాజు గ్లాసుకు సంబంధించి మీరేమంటారు? ఏమని మీరు కోర్టులో కేసు వేశారు మీ పార్టీ తరఫున? ఇప్పుడు గాజు గ్లాసు వివాదం అనే పదం తప్పండి, వివాదం ఏమీ లేదు. ఎలక్షన్ కమిషన్ వారు ఫ్రీ సింబల్స్ లో పెట్టారు. ఆ ఫ్రీ సింబల్ ని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అప్లికేషన్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీది. ఖచ్చితంగా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. అందులో ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా పనిచేయాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం మేము ఒక దరఖాస్తు చేసుకున్నాం. ఖచ్చితంగా మా అప్లికేషన్ పెండింగ్ ఉండగా జనసేన పార్టీ వారికి, అది కూడా మేము అప్లై చేసుకున్న 5 నెలలకి జనసేన పార్టీ వారికి పిలిచి గాజు గ్లాస్ గుర్తు ఇచ్చినట్టు కనబడుతుంది. ఇది తప్పు అని చెప్పి మరలా మన అగైన్ ఇంకో లెటర్ కూడా మనం పెట్టాం. ఆ లెటర్ కి రెస్పాండ్ అవ్వలేదు. చివరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. న్యాయస్థానం వారికి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ చూపించి ఇది ఇన్జస్టిస్ అని న్యాయస్థానానికి తెలియజేశాం. న్యాయస్థానం వారు మా వాద్యాన్ని స్వీకరించారు. అది ప్రజెంట్ విచారణలో ఉంది. ఈ బుధవారం నాడు హీరింగ్ ఉంది. రైట్ అండి, ఇప్పుడు మీరు అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు ఒక పార్టీ దరఖాస్తు చేసుకునే విధానం ఎలా ఉంటుంది, రూల్స్ అసలు ఎలా ఉన్నాయంటారు? పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక సింబల్ ని కేటాయించండి అంటూ. ఇది వ్యాలిడ్ పాయింట్ సార్. ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే అండి, ఫార్మ్ 10A అని ఒక అప్లికేషన్ ఒక ఫార్మేట్ ఇచ్చింది. ఆ ఫార్మేట్ ప్రకారం ఎవరైనా అప్లై చేసుకోవాలి. ఆ ఫార్మేట్ ప్రకారం మేము అప్లై చేసుకున్నాం. అలాగే ఆ ఫార్మేట్ A to Z ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ ఎవ్రీ పేజీ నోటరీ చేపించి మేము చక్కగా సబ్మిట్ చేసాం. మరి పవన్ కళ్యాణ్ గారికి ఇన్కంప్లీటెడ్ అప్లికేషన్ అంటే నోటరీ కూడా చేపించలేదు ఆయన. అలాగే ఏ ప్రభుత్వ కార్యాలయం అయినా 10 గంటలకు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి కోసం 9:40కే ఆ అప్లికేషన్ తీసుకున్నట్టు సంతకం పెట్టారు. 9:40 టైం వేసి. మేము ఇది ఎలక్షన్ కమిషన్ ఇంటెన్షన్ గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తుంది. దీని వెనకత ఏదో ఒక ప్రెజర్ ఉంది, ఇది మాకు న్యాయం జరగదు అని మేము భావించి న్యాయస్థానంలో ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వారికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ 12వ తారీఖు 12వ నెల 2023వ తేదీని అప్లికేషన్ ఇస్తానని చెప్తున్నటువంటి టైం ప్రకారం ఆ రోజు సీసీ ఫుటేజెస్, అలాగే విజిటర్స్ రిజిస్టరు అవన్నీ కూడా న్యాయస్థానం సబ్మిట్ చేయమని మేము న్యాయస్థానం ద్వారా మా కౌంటర్ దాఖలు చేసాం. దానికి ఎలక్షన్ కమిషన్ వారు ఇంకా రీజైండర్ వేయలేదు. ఇవన్నీ కూడా బుధవారం నాడు చర్చకు వస్తాయండి. న్యాయమూర్తి దాన్ని పరిశీలిస్తారు. పరిశీలించి న్యాయమూర్తులు వారు చెప్పినటువంటి ఆదేశాలను ఎవరన్నా పాటిస్తాం. రైట్, ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు అదేవిధంగా ఒక పార్టీకి మరి కనీస అర్హత అంటే ఎలా ఉంటుంది? ఒక పార్టీ సింబల్ని కేటాయించండి అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే వారికి మరి ఏ స్థాయిలో మరి ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఉండాలి, ఏ విధంగా పర్సంటేజ్ ఓటింగ్ ఎలా ఉండాలి, ఆ రూల్స్ గురించి ఒకసారి చెప్పండి. అదే సార్, ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం అభ్యర్థి గెలిచేనే ఉండాలి, లేదు పర్టికులర్ ఓటింగ్ పర్సంటేజ్ 6% అయినా రావాలి. ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ గారి పార్టీ రీచ్ అవ్వలేదు. అందుకనే ఆయనకి గతంలో 2019లో ఇచ్చినటువంటి గుర్తు ఫ్రీ సింబల్ గా ఎలక్షన్ కమిషన్ వారు ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చారు. కాబట్టి అది అందరికీ
అది అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ వారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, గైడ్ లైన్స్ ప్రకారం నిబంధనలకు అనుగుణంగా జారీ చేస్తారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా జారీ చేశారని మా వాదన. రైట్ అండి. మరి అంటే ఇప్పుడు ఫ్రీ సింబల్లో ఉందని చెప్తున్నారు కదా, మరి ఫ్రీ సింబల్ కంటే ముందు అసలు ఏం జరిగి ఉండొచ్చు అంటారు? ఒకవేళ మొదటి నుంచి కూడా జనసేన గాజు గుర్తుతోటి మరి ముందుకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా, మరి ఈ మధ్యలో ఇలా ఏర్పడటానికి గల కారణాలు ఎవరంటారు? ప్రముఖులు ఎవరు ఉండి ఉంటారంటారు? ఇది జనసేన వారు కావాలని ఒక రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నమే తప్ప గాజు గ్లాస్ గుర్తు అనేది జనసేన వారి పార్టీ ప్రాపర్టీ కాదు, అలాగని మా ప్రాపర్టీ కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ వారు ఒక ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చి ఈ గుర్తుని అప్లై చేసుకోండి, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేదు ఇండిపెండెంట్ గా పోటీ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవడానికి అనుమతి ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు మీటింగ్ లో చెప్పారు. వారి మీటింగ్ లో చెప్పిన ప్రకారం మేము అప్లై చేసుకున్నాం. అంతేగాని ఎలక్షన్ కమిషన్ వారు దగ్గర జనసేన పార్టీ వారి ఆస్తి కాదండి. ఓకేనండి. మరి ఇప్పుడు జనసేన పార్టీ కూడా గతంలో నుంచి కూడా మనం చూస్తున్నాం, అంటే ఇటు తెలంగాణలో పోటీ చేసినప్పుడు కానీ, అంతకుముందు ఏపీలో పోటీ చేసినప్పుడు కానీ గాజు గుర్తు తమ గుర్తుగా చెప్పుకోవడం జరిగింది. అప్పుడు కూడా వివాదం తెరపైకి వచ్చిన అంశం చూసాం. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీ ఏం చేస్తుంది? మరి ఇప్పట్లో మీరు ఆ గుర్తును ఆపు చేయడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే ఒకటి సార్, గుర్తు అనేది పవన్ కళ్యాణ్ గారు ఆ గ్లాసు గుర్తు మా సొంతం అని అనుకోవడం తప్పు మొట్టమొదట. ఓకే, అది ఎలక్షన్ కమిషన్ వారు ఫ్రీ సింబల్స్ లో పెట్టారు. అది ఆయనకి సొంతం అని ఎప్పుడవుతుంది? ఆయన 6% ఓటింగ్ అయినా పోల్ అవ్వాలి, ఎలక్షన్ కమిషన్ నామ్స్ ని ఫిల్ఫిల్ చేయగలగాలి. ఫిల్ఫిల్ చేయలేరు. ఆయనకు ఒకే టర్మ్ ఇచ్చారండి ఆ గుర్తు. అలా అనుకుంటే ప్రతి రిజిస్టర్ పార్టీకి ఒక గుర్తిస్తారు, గ్యాస్ సిలిండర్ గుర్తిస్తారు, గాలిపటం గుర్తిస్తారు. అలాగా పోటీ చేసినటువంటి ప్రతి వాళ్ళకి ప్రతిసారి ఒక గుర్తు ఉంటుంది. అలాగే జనసేన పార్టీ వారికి ఒక ఎలక్షన్ లో మాత్రమే గాజు గ్లాస్ గుర్తు అనుకుంటే మేము 26 ఏళ్ల నుంచి 2000 నుంచి 2004, 2009, 2014, 2019 అన్ని ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. ప్రతిసారి మా అభ్యర్థులకి ఒక గుర్తు యూనివర్సిటీకి ఇస్తారు. ఒకసారి మా గ్యాస్ సిలిండర్ ఇస్తారు, ఒకసారి ఉంగరం ఇస్తారు. ఇచ్చారు కదా అని ఆ గుర్తు మా శాశ్వతం కాదు. మొట్టమొదటి జనసేన వారు అది తెలుసుకోవాలి. అంటే ఇంత చిన్న విషయం తెలియకుండా మరి జనసేన పార్టీ వాళ్ళు మరి ఆ గుర్తు గురించి ఎటువంటి గట్టి ప్రయత్నాలు చేయకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వెళ్ళబోతున్నారు అనుకోవచ్చు అంటారా? అంటే గట్టి ప్రయత్నాలు చేసినంత మాత్రాన గుర్తు రాదు సార్. ఆ ఎలక్షన్ నిబంధనల ప్రకారం రీచ్ అవ్వాలి. రీచ్ అయితే వారికి ఖచ్చితంగా గుర్తు వస్తుంది. రీచ్ అవ్వలేదు, రీచ్ అవ్వలేదు కాబట్టి ఆ గుర్తు ఫ్రీ సింబల్స్ లో పెట్టారు. రైట్ అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇదే విషయాన్ని మరి కోర్టు ముఖంగా కాకుండా మరి మీరు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? కలిస్తే వారు ఇచ్చిన సమాధానం ఏంటంటారు ఇప్పటి వరకు? పవన్ కళ్యాణ్ గారిని నాకు కలవాల్సినటువంటి అవసరం నాకు లేదండి. ఓకే, అలాగే ఆయనకి కూడా నన్ను కలవాల్సిన అవసరం లేదు. ఇది న్యాయస్థానంలో ఉంది. జడ్జి గారు ఇచ్చేటటువంటి తీర్పును బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది ఆయన నన్ను కలిసినా నేను ఆయన్ని కలిసినా ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. ఇది చట్టపరమైనటువంటి హక్కుని నేను పొందాలని నేను అనుకుంటున్నా. తప్పే, అది తప్పు కాదు. ఆయన వాదనలో న్యాయం ఉంది, రూల్ పొజిషన్ అతనికి సహకరిస్తుంది అనుకుంటే జడ్జి గారి అభిప్రాయం ప్రకారం చాయిస్ ఈజ్ యువర్స్. రైట్ శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు మీరు చెబుతున్న ప్రకారం మరి ముందుగా మీరు దరఖాస్తు చేసుకున్నారు, కానీ ఇవ్వడం మాత్రం వారికి ఇవ్వడం జరుగుతుంది లేదా జరిగింది అంటున్నారు కదా, మరి దీన్ని ఎలా మీరు ఎదుర్కోబోతున్నారు? న్యాయం అంటే న్యాయ పోరాటం ఎలా చేయబోతున్నారు మీరు? ఖచ్చితంగా న్యాయస్థానంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి న్యాయం జరుగుతుందండి. ఎందుకంటే మేము చట్టాన్ని నమ్ముకున్నాం, రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం, చట్టబద్ధమైనటువంటి హక్కు మాకు ఉంది. రూల్ పొజిషన్స్ అన్ని కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయస్థానంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుంది. చట్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం. రైట్. ఒకవేళ ఇప్పటికే అంటే ఎన్నిసార్లు, అంటే 4 సార్లు హీరింగ్ అయిందని కూడా మీరు ఇప్పుడు మీ మాటల్లో తెలియవస్తుంది. మరి ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోతే మరి పైకోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందా శ్రీనివాస్ గారు? మీరు చట్టబద్ధమైనటువంటి హక్కు ఎంతవరకు ఉంటే అంతవరకు ఉపయోగించుకునే హక్కు జనసేన వారికి ఉంది, మాకు ఉంది.
ఒకవేళ ఈ ప్రయత్నంలో మీకు ఏమైనా ఎదురు సమస్యలు కానీ లేదా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కానీ ఉన్నాయంటారా? వాటిని ఎలా పరిష్కరించుకునే అవకాశం ఉందంటారు? న్యాయ పోరాటమే శరణ్యమా? న్యాయ పోరాటం అల్టిమేట్. పోరాటం అయితే ఖచ్చితంగా ఇది చివరి వరకు మేము చూస్తాం. ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారా గాజు గ్లాసు గుర్తు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుంది. రైట్. ఒకవేళ మరి ఇప్పుడు మీకే ఒకవేళ గాజు గ్లాసు గుర్తుని ఒకవేళ కోర్టు మీకే ఇచ్చింది అనుకోండి, మరి ఒకవేళ మరి జనసేనుడు మరి వాళ్ళ పార్టీ గురించి కూడా ఒకవేళ పార్టీ సింబల్ మారబోతుందంటూ కూడా కొంత ఏమంటారు, కొంత నిరసనకి కానీ లేకపోతే నిర్లిప్తకు కానీ లోనే అవకాశం లేదంటారా? మామూలుగా జనరల్గా ఇప్పుడు ఇది ఒకటి సార్, ప్రజల కోసం ప్రజాక్షేత్రంలోకి వచ్చాం మేమంతా. సిద్ధాంతాన్ని నమ్ముకుని ప్రజలకి ఒక బెటర్ సెక్యూర్డ్ సొసైటీని ఇవ్వాలని మా ఆలోచనలో మేమంతా ప్రజలు మెచ్చే విధంగా సామాజిక లక్ష్యాలతో సామాజిక దృక్పథంతో పనిచేయాలి. అంతేగాని ఇది నాకేదో అన్యాయం జరిగిందని వ్యక్తిగత ఆవేశాలుకి లోనయ్యేటటువంటి పరిస్థితి మాకు ఉండకూడదు, వాళ్ళకి ఉండకూడదు. అవి శృతి మించిన వాళ్ళకి ఇద్దరికి నష్టమే. ప్రజలు గమనిస్తూ ఉంటారు, ప్రజలు అమాయకులు కాదు. రైట్ అండి. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలోనే మరి ఈ యొక్క అంశం తెరపైకి వచ్చింది కదా, ఇంతకాలం ఏం జరిగిందంటారు ఈ మధ్య గ్యాప్ లో? మేము ఎన్నికల అంశం అనేది ఇంకా మేము 2023 మే నెల నుంచి మేము ఎలక్షన్ కమిషన్ వారికి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం. ఇవాళ కొత్తగా ఇచ్చినటువంటిది కాదు, అంటే వీళ్ళు మధ్యలో పెట్టారు. అయినా జనసేన గాజు గ్లాస్ గుర్తు మాది అని అనుకునే భావం నుంచి బయటికి రావాలి. మొట్టమొదట ఈ గుర్తు తెలంగాణలో మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు చాలా మందికి వచ్చినాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు తిరుపతిలో అది వేరే పార్టీ వారికి కూడా వచ్చింది. ఇది ఎవరికైనా ఇచ్చేటటువంటి రైట్ ఎలక్షన్ కమిషన్ వారికి ఉందండి, అవకాశాన్ని బట్టి. కానీ అంటే ఇక్కడ మీరు చెబుతున్న రైట్స్ వైలేట్ అయ్యాయి కదా, అంటే మీకంటే వారికంటే ముందు మీరు దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఫోర్స్లోకి వచ్చిన పరిస్థితిగా ఏర్పడింది కదా. మరి ఇలా ఏర్పడితే ప్రజాస్వామ్యానికి చెప్పండి. మా సబ్మిషన్ సార్ ఫోర్స్లోకి అయితే రాలేదండి, న్యాయస్థానం పరిధిలో ఉంటాయి. న్యాయస్థానం ఇచ్చే వరకు, తీర్పు చెప్పే వరకు ఆ గుర్తు ఎవరిది కాదు. ఓకే, రైట్ అండి. ఇక చివరిగా చెప్పండి శ్రీనివాస్ గారు, మరి ఇప్పుడు దీని మీద ఎటువంటి, అంటే ఒకవేళ ఇప్పుడు కోర్టులో మీరు ఆల్రెడీ ఇప్పుడు హీరింగ్లో ఉందని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు కోర్టు ఒకవేళ మీకు ఫేవర్గా రాలేదు అనుకుంటే మరి ఎటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది మీ పార్టీ తరఫున? మీరు 100% మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది. రాకపోతే న్యాయపరమైనటువంటి అంశాలు ఎంతవరకు ఉంటే అంతవరకు పరిశీలిస్తాం. మాకు న్యాయస్థానంలో న్యాయం జరగలేదు అని మీరు అంటున్నట్టు ఒకవేళ జరిగితే ప్రజా తీర్పు ఎలా ఉంటే ఆ విధంగా న్యాయస్థానాన్ని గౌరవించి ఫర్దర్ గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు మేము తీసుకుంటాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, మేడా శ్రీనివాస్ గారు, వీరు ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా మరి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఏపీ తరఫున. ఇప్పుడు అదేవిధంగా మరి ఇప్పుడు జనసేనుడు ఇప్పటివరకు మరి ఏదైతే ఆప్ట్ చేసుకున్నారో గాజు గ్లాసు గుర్తు మీద వివాదం చెలరేగింది. మరి ఇప్పుడు ఈ వివాదం అన్నది సమస్య పోతుందా, లేకపోతే కోర్టు ఏమని తీర్పు ఇవ్వబోతుంది, అదేవిధంగా జనసేనుడి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మరి మేడా శ్రీనివాస్ గారు కూడా న్యాయ పోరాటం చేసేందుకు దశల వారీగా అవసరమైతే నేను పైకోర్టును కూడా ఆశ్రయిస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరి ఏం జరగనుందో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సమనాడు స్వేచ్ఛకు సంకేతం.